సార్ గతంలో జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ఈ 45 రోజుల్లో ఎలా అనిపించింది? చాలా సూపర్గా ఉందండి. ఎందుకంటే గతంలో మేము చూసాం జగన్ ప్రభుత్వంలో ఫ్రీ అన్నారే తప్ప ఫ్రీ అన్నది మనకి ఎక్కడ కనపడలే. ఫస్ట్ ఒక 2 months వరకు ఆ ఫ్రీని కనిపించేది. తర్వాత చూస్తుంటే రాను ఈ ఫ్రీ కాదు, ఓన్లీ మనకి ఏదో పౌడర్ రాస్తున్నారు అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం 2 మాసాల్లోనే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తుంది. గ్రామాల డెవలప్మెంట్లు, రోడ్లు అన్ని విషయాల్లో మంజూరైన విషయం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మంచి పరిపాలనా విధానం చూపిస్తోందని మేము అనుకుంటున్నాం. అదే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వు అని గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు లీడర్స్ కూడా చాలామంది అన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే గతంలో వాళ్ళు చెప్పిన మాటకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయానికి చాలా మార్పు అండి. ఎందుకంటే ఎలాగైనా సరే గేటు దాటి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న ఆశయంతోనే ఈ కూటమిని ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళడం అయింది. ఆయన ఉండగా ఎటువంటి అరాచకాలు చేస్తామన్నా ఎవరు చేయనివ్వరు. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చూసుకుంటారు. కరప్షన్ ఎవరు చేసినా వదిలేదే లేదో అంటున్నారు కదా, నిజంగా జరిగిద్దంటారా న్యాయం అందరికీ? ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాం, ఈయన కొత్తగా వచ్చాడు, మాట మీద నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సరే, అదే కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసిందని అమరావతికి చెప్తున్నారు కదా. సో అమరావతి ఎలా ఉండిద్ది అంటారు? ముందుకు వెళ్ళిద్దంటారా, అన్ని గవర్నమెంట్ లాగే వెనకబడి ఉండిద్ది అంటారా? ఇదే కాదండి, 1500 కోట్లు ఈరోజు వచ్చింది. రానున్న రోజుల్లో ఇంకెన్నో తెస్తారని మేము అనుకుంటున్నాం. దీని మీద పంచాయతీలు అవనివ్వండి, జిల్లాలు అనివ్వండి, అన్ని పరంగా డెవలప్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 45 రోజులు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? రెండింటికి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చి మా అయితే ఒక 45 రోజులు అవుతుంది, అంతే కదండి. 45 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చారనేది జనాలకు ఆటోమేటిక్గా ఆల్రెడీ తెలిసిపోయింది. అది ఫస్ట్ ఎగ్జాంపుల్ తీరిపోయినట్టు కదండి. ఇంచుమించు 70,000 కోట్లు ఆల్రెడీ వచ్చింది సెంట్రల్ నుంచి. మన 15,000 కోట్లు కానీ, ఆ ముందు బీపీసీఎల్ ద్వారా 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంకా మనం వేరే చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు చూస్తున్నట్లయితే అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దంటారా, ముందుకెళ్ళిద్దంటారా? అమరావతి జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. అన్నీ కూడా క్లోజింగ్ అవుతాయి ఖచ్చితంగా. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీ గేట్ కూడా దాటనుమని గతంలో చాలామంది లీడర్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలామంది అంటారండి, దానికి సమాధానం ప్రజలే చెప్పారు కదా. ఎవరో ఒక నాయకులు అన్నస్తే అయిపోయింది కాదు కదండి, అది జనం సమాధానం క్లియర్ కట్గా ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా ఇచ్చేస్తాను అంటున్నారు. అసెంబ్లీ గేట్ కూడా వచ్చేసి ధర్నాలు చేయడం, రిబ్బన్లు కట్టుకొని ఇలా ఉండడం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేనికోసం చేస్తున్నారన్న, దేనికోసం చేస్తున్నారు? జరిగిన 45 రోజులు ఎందుకు ఇలా చేయడం కారణం ఏంటంటారు? దేనికోసం చేస్తున్నారు మరి? అప్పుడు జరిగిన అప్పుడు పడిన బాధలు, ఈరోజు వైసీపీ వాళ్ళు పడిన బాధలు అంటున్నారు. మరి అప్పుడు టీడీపీ వాళ్ళు పడిన బాధలు, జన సైనికులు పడిన బాధలు. అంటే కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే కావాలని చేస్తున్నాడు, అసెంబ్లీలోకి రాకుండా ఉండడం కోసం ఇలాంటి చిన్న పనులు చేసుకుంటే ఢిల్లీ వెళ్తాను అది వెళ్తాను అంటున్నాడు, కావాలని చేయడం కారణం అని కూటమి ప్రభుత్వం అంటుంది. అది మాత్రం కొంతవరకు నిజమే కదా. అసలు రావడానికి ఫస్ట్ ప్రతిపక్ష హోదా ఉండాలి కదా. ఓకే, సో మీకైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? కూటమి ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ జరుగుతుందని సెంట్రల్కి ఒక ఎస్టిమేషన్ వచ్చింది. ఇంక జరుగుతుందో లేదో మీకు కూడా తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.